నమస్తే అండి. వెల్కమ్ టు ఎనాజిక్ కంగన్ వాటర్. ఇది పార్ట్ 5. ఓకే. సో దీంట్లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే కామన్గా 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, దీంట్లో నుంచి యాంటీ ఆక్సిడేషన్ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దాంట్లో మరి యాంటీ ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఒక యాపిల్ ఉంది, ఒక సైడు ఫ్రెష్గా ఉంది, ఒక సైడు పాడైపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నది తింటామా, పాడైపోయింది తింటామా? ఎవరైనా కూడా ఫ్రెష్గా ఉందే తింటారు, పాడైపోయింది అయితే ఎవరు తినరు కదా, రైట్. అంటే దీనికి కూడా ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఇది ఎలా ఆక్సిడేషన్కి గురవుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఈరోజు ఒక యాపిల్ తీసుకున్నాం, కట్ చేసాము, కట్ చేసి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ పక్కన పెట్టాము. ఏం జరుగుతుందండి? టోటల్గా నల్లగా ఫామ్ అయిపోతుంది. అంటే దానిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేది గాలిలో కలవడం వల్ల దాని యొక్క లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అవునా కదా? సో అట్లానే బనానాస్ కావచ్చు, ఎనీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏవైనా కావచ్చు, అంటే కొన్ని గంటలలో లేదా కొన్ని రోజులలో పాడైపోతూ ఉంటాయి. అంటే ఆక్సిడేషన్కి గురవుతూ ఉంటుంది. హెల్తీగా ఉన్నదాన్ని యాంటీ ఆక్సిడేషన్ అంటారు, పాడైపోయిందని ఆక్సిడేషన్ అంటారు. మరి యాంటీ ఆక్సిడేషన్ జోన్లో ఉంటే హెల్తీగా ఉండేదాన్ని అంటారు ఫ్రెండ్స్. మనం తినడానికి పనికొచ్చేదే. ఆక్సిడైజింగ్ అంటే పాడైపోయింది, తినడానికి పనికిరాదు. మరి ఇక్కడ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పాడవనప్పుడు తింటాము, పాడైపోతే పడేస్తాము. అవి మన కంటికి కనపడతాయి క్లియర్గా. అలాగే మరి ఐరన్, ఇనుము కానీ ఏదైనా కానీ, సో మనం ఈరోజు అయిందనుకోండి, సో చాలా నీట్గా చాలా కొత్తగా ఉంటుంది. కొద్ది రోజులు ఒక 2 మూలలు తీసుకొచ్చాం మనం, 2 మూలలు తీసుకొచ్చి ఒక మూలలో మంచి ఒక కవర్లో ప్యాక్ చేసి, గ్రీస్ కూడా పెట్టేసి కవర్లో ప్యాక్ చేసి, సో ఇంట్లో సజ్జ మీద పెట్టాము. ఇంకొక మూలని తీసుకెళ్ళి బయట మట్టిలో పడేసాం. ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? ఇంట్లో ఉన్నది 10 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. బయట పడేసింది 6 మంత్స్ 1 ఇయర్ కాకముందు తుప్పు పట్టిపోతుంది, అంటే పనికి రాకుండా పోతుంది, అవునా కదా? సో మానవ శరీరం కూడా అంతే. అయితే మరి మన శరీరం ఎలా ఆక్సిడేషన్కి గురవుతుంది అనేది మనం చూసినట్టయితే, సో చిన్న ఎగ్జాంపుల్. సో పుట్టినప్పటి నుంచి మనిషి పెరిగే కొద్దికి సో ఆక్సిడేషన్కి గురవుతూ ఉంటారు. ఒకప్పుడు అనేది సో చాలా ఎక్కువ కాలం జీవించే వాళ్ళు, అవునా కదా? ఇప్పుడు చిన్న చిన్న ఏజ్లోనే పెద్దవాళ్ళకు వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ చిన్న ఏజ్లోనే వస్తూ ఉన్నాయి. సో ఎందుకు అంటే ఆక్సిడేషన్ లీడ్స్ టు ఎర్లీ ఏజింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో ఈ ఆక్సిడేషన్కి గురయ్యే కొద్దీ చాలా తొందరగా మనం కూడా సో అనారోగ్యం వైపు వెళ్తూ ఉంటాం. అంటే ముసలితనం అనేది తొందరగా వస్తుంది. మరి ఎందుకు వస్తుంది ఈ ముసలితనం తొందరగా అంటే, మన బాడీ ఆక్సిడేషన్కి గురవడం వల్ల. ఒక యాపిల్ ఏ విధంగా అయితే కట్ చేసిన తర్వాత కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుందో, ఆ విధంగా మన బాడీ కూడా పాడవుతుంది. ఎందుకంటే అవన్నీ ఉన్న ఎన్విరాన్మెంట్లోనే కదా మనం కూడా ఉన్నది. మనం ఏం స్పెషల్గా మనకు ఒక ఎన్విరాన్మెంట్ లేదు కదా, అదే భూమి మీద ఉన్నాం, అదే మట్టిలో ఉన్నాం, అదే ఎండ తగులుతూ ఉంది, అదే గాలి పీల్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మనకు కూడా ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది సహజంగా జరిగేదే, మన తాత ముత్తాతలకు కూడా సహజంగానే జరిగింది. ఓకే. సో ఇప్పుడు అవే కాకుండా మనం ఇప్పుడు 2010-15 తర్వాత వచ్చే ఈ జనరేషన్ అంతా కూడా ఎలా ఉంది అంటే, ఈవెన్ 1990 ఆ టైం ఇలా ఇప్పుడు జీవించిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అంటే, సహజంగా వచ్చేది పక్కన పెడితే సో అనేక రకాలుగా ఒకప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒకటో రెండో ఉండేది. కానీ ఈ రోజుల్లో అవి లేకపోతే ఈరోజు జీవనం లేదు. ఆల్కహాల్ కొంతమంది తాగకపోవచ్చు, మంచివాళ్ళు అనుకుందాం కొద్దిసేపు, అది మళ్ళీ మీకు క్లారిటీ వస్తుంది. కూల్ డ్రింక్స్ అయితే తాగేటోళ్ళు చాలామంది ఉన్నారు, మంచి వాళ్ళంతా కూడా. మరి సో తర్వాత ఎక్సర్సైజ్ వర్క్ లోడ్. సో మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకు
ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్, సో స్ట్రెస్ అంటే ఏంటి, విపరీతమైన మైండ్ మీద ప్రెజర్ పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అది ఎక్కువ పెరగడానికి రీజన్ మొబైల్స్ అని చెప్పొచ్చు. తర్వాత మనం ఎక్కువ ఎండకు తిరిగినా కూడా సో ఆక్సిడేషన్కి గురవుతూ ఉంటాం. సో ఇంజ్యూరీస్, తర్వాత ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజ్, ఇల్నెస్, తర్వాత సో మనం మెడిసిన్స్ ఏవైతే వేసుకుంటామో అవన్నీ కూడా మనకు సో ఆక్సిడేషన్కి గురి చేస్తూ ఉంటాయి. స్మోకింగ్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ అంతా కూడా. తర్వాత ఇక్కడ మనకు ఏజింగ్ అని చెప్పొచ్చు. సో ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, హెవీ మెటల్స్, పెస్టిసైడ్స్, పెయింట్, రోడ్ డస్ట్, ఫ్యాబ్రిక్, బాడీ క్రీమ్స్ అండ్ ప్లాస్టిక్స్, ఇవన్నీ అని చెప్పొచ్చు. తర్వాత సాయిల్స్, ఎన్జెడ్ సాయిల్స్ డిఫిషియెంట్ ఇన్ కీ మినరల్స్, తర్వాత అల్జరీస్ ఫుడ్ ఇంటాలరెన్స్, తర్వాత పూర్ న్యూట్రిషన్స్ అండ్ కాఫీ అండ్ టీ, ఇవన్నీ కూడా మనకు విపరీతమైన సో దీని ఏమంటారు, ఆక్సిడేషన్కి గురి చేస్తూ ఉంటాయి. సో ఆక్సిడేషన్ అంటే ఏంటి లేదు సార్, ఒకప్పుడు మనకు న్యాచురల్గా సహజంగా వచ్చేది కాబట్టి మన పెద్దవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా జీవించారు. సో దీంతో పాటు మనకు ఈ రోజుల్లో ఇవన్నీ కూడా రావడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన ఫ్రీ రాడికల్స్ మన బాడీని డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు, మన ప్రమేయం లేకుండా మన బాడీని డ్యామేజ్ చేసే ప్రతిదీ కూడా ఫ్రీ రాడికలే. సో ఇవన్నీ కూడా ఫ్రీ రాడికలే. సో మన ప్రమేయం లేకుండా అంటే ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తా. ఎండకి వెళ్ళామనుకోండి, బయటకు వెళ్ళామనుకోండి, ఎండ తలగకుండా ఉంటామా? ఉండలేము. బయట తిరిగామనుకోండి, గాలిలో పొల్యూషన్ ఉంది, అది పీల్చుకోకుండా ఉండగలమా? ఉండలేము. తర్వాత మొబైల్ వాడుతున్నాం, రేడియేషన్ లేకుండా ఉంటుందా? విపరీతమైన రేడియేషన్. పోనీ మనం వాడట్లేదు, మన చుట్టుపక్కల వాడుతున్నారుగా, పోనీ మన చుట్టుపక్కల కూడా వాడట్లేదు, బట్ మన ఒక ఊర్లో ఒక టవర్ అనేది ఉంటుంది కదా, సో రేడియేషన్ అనేది ఉంటుంది కదా. సో ఈ రకంగా దానికి ఎగ్జాంపుల్ రోబో సినిమా మనం చూడడం జరిగింది, రేడియేషన్ ఎంత డేంజర్ అనేది. సో ఎగ్జాంపుల్ అట్లా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మానవుని యొక్క లైఫ్ స్టైల్ని తగ్గిస్తూ ఉంటాయి. 100 సంవత్సరాలు జీవించాల్సిన మనిషి, 100-120 సంవత్సరాలు జీవించాల్సిన మనిషి ఈరోజు 60-70 సంవత్సరాలకు ఎందుకు పరిమితం అవుతున్నాడు? మరి మొన్నటి వరకు న్యాచురల్గా జీవించిన మనిషి ఒక 5-10 సంవత్సరాల నుంచి విపరీతమైన వీటికి అలవాటు పడి మరి ఇప్పుడు చిన్న పిల్లలకి షుగర్లు, బీపీలు, థైరాయిడ్, అనేక రకాల ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, చిన్న పిల్లలకు 1 ఇయర్ 2 ఇయర్ 2 మంత్స్ పాపకు కూడా షుగర్ అంట. ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా షుగర్ ఎందుకు వస్తుందంటే ఇవన్నీ కూడా కారణాలని చెప్పొచ్చు. మరి వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే మన మీద ఉంది. మరి ఈ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తూ ఉంటాయో మన బాడీని, సో చాలా తొందరగా ఇప్పుడు యాపిల్ అట్లనే పెట్టినాం అనుకోండి, ఒక నెల రోజు, ఒక వారమో లేకపోతే 5 రోజుల్లో ఉంటుంది. సో కట్ చేసామనుకోండి జస్ట్ 10-15 మినిట్స్లో పాడైపోతుంది. ఇప్పుడు మన బతుకు కూడా అట్లాంటిదే. మనం ఇవన్నీ వాడకపోతే ఎంతో కొంత బెటర్ లైఫ్ అనేది జీవిస్తాం. ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతుందంటే కట్ చేసిన యాపిల్ లాగా చాలా తక్కువ టైంలోనే మన లైఫ్ అనేది ఎనఫ్ అయిపోతుంది. ఓకే, సో తర్వాత మరి ఈ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే మన బాడీలో ఉన్న టిష్యూను డ్యామేజ్ చేస్తూ ఉంటాయో టోటల్ మన బాడీ డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో మరి మన బాడీ టిష్యూ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనం ఒకసారి చూసినట్టయితే ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్సే. ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో ఈ ఫ్రీ రాడికల్స్ అనేది మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెంచి సో మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని దెబ్బతీయడం జరుగుతుంది. హార్ట్ అటాక్ ఒకప్పుడు ఎవరికి వచ్చేదండి? 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, ముసలి వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు ఫ్రెండ్స్ చిన్న పిల్లలకి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఫ్రీ రాడికల్స్ వల్ల. తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, జాయింట్స్ ప్రాబ్లం, కీళ్ళ నొప్పులు, చిన్న పిల్లలకు కూడా కీళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లం చిన్న పెద్ద తేడా లేదు. లంగ్స్ ప్రాబ్లం, ఆస్తమా, అలర్జీస్, సో క్యాన్సర్, తర్వాత బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఓకే, అల్జీమర్స్, తర్వాత ఆస్తమా, ఇది మైగ్రేన్ ప్రాబ్లం కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, బ్రెయిన్కి సంబంధించి ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతినడం కావచ్చు, ఓకే, తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, థైరాయిడ్ అట్లాంటివన్నీ అన్నీ కూడా, హైపర్ టెన్షన్,
సో అనేక రకాలుగా. తర్వాత మల్టీ ఆర్గాన్స్ దెబ్బతినడం కావచ్చు, తర్వాత కంటి చూపు తగ్గడం కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, డైజెషన్ ప్రాబ్లమ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎందుకు వస్తున్నాయంటే దీనివల్ల వస్తున్నాయి. మరి దీని నుంచి ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం మన దగ్గర ఉందా అంటే, సో హాస్పిటల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి హాస్పిటల్ ఉన్నాయి. మరి హాస్పిటల్కి వెళ్తే ఎంత ఛార్జ్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆలోచించండి. మన దగ్గర ఉన్న ఆస్తులు అన్నీ అమ్ముకున్నా కూడా కొన్ని సందర్భాలలో సరిపోవు ఫ్రెండ్స్. ఓకే, సో చాలా మనం చూస్తూనే ఉన్నాం. సరైన మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం క్షీణించింది అంటే నువ్వు కొన్ని లక్షలు కోట్లు పెట్టినా కూడా బతకలేము. కాబట్టి ఆరోగ్యం అనేది విలువైనది. ఆ విలువైన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. సో ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక సామెత మన పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ యాంటీ ఆక్సిడేషన్ ఎలా ఉంటుందనే దాని గురించి నేను ఒక లైవ్ డెమో ఉంటుందండి. సో అది నేను వీడియో చేసి మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మాత్రం ఈ 5 వీడియోలను మాత్రం మిస్ చేయకుండా సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అన్నీ కూడా క్లారిటీగా చూడండి. సో ఇంకా ముఖ్యమైన విషయాలు మీకు చాలా చెప్పే ఉన్నాయి కాబట్టి సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.